నమస్తే, వెల్కమ్ టు లియన్ న్యూస్. కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసిందని, అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 6 నెలల్లో రైతులకు పైసా కూడా పెట్టుబడి సాయం అందలేదని, ఇప్పటికే ఈ 6 నెలల్లో దాదాపు 70 మంది వరకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, అందుకు భాగంగా వాళ్ళకి అండగా నిలుస్తూ వైఎస్ఆర్సీ పార్టీ ఈ నెల 13న పోరుబాట అని చెప్పి ఒక కార్యక్రమానికి అయితే పిలుపునిచ్చింది. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నట్టు రైతులు అంత ఇబ్బందులు పడుతున్నారా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు చంద్రబాబు గారు 2014లో రైతు రుణమాఫీ అని చెప్పి హామీ ఇచ్చారు. సో అది నెరవేర్చలేదు. మళ్ళీ 2024లో రైతు భరోసా ఇస్తామని చెప్పారు. దానికి డబ్బులు ఇవ్వలేదు అని చెప్పడం కాకుండా ఇప్పుడు పూర్తిగా దళారీ వ్యవస్థ ఎక్కువైపోయింది. పంట కొనేవాళ్ళు లేరు, కొన్న గిట్టుబడి ధర రావట్లేదు. అదే మా హయాంలో అయితే 2000 ఇచ్చాము వరికి అని చెప్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నట్టు అలాంటి పరిస్థితి ఏపీలో ఉందా? అసలు రాష్ట్రం మొత్తం మీద ఏ ఒక్క రైతైనా కూడా మరి బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? అంటే గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉంది? రైతుల అభిప్రాయం ఏంటి మీరు చెప్తారా? ఒక్క సెంటెన్స్లో చెప్తా. జగన్మోహన్ రెడ్డి ఈజ్ అన్ ఇర్రెస్పాన్సిబుల్ లీడర్. జగన్మోహన్ రెడ్డికి బాధ్యత లేని నాయకుడు జగన్మోహన్ రెడ్డి. 60-70 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారా ఈ 6 నెలల్లో? చూపించుర్రా జగన్మోహన్ రెడ్డి? నీ పేపర్లో రాయి, సాక్షి పేపర్లో రాయి. ఎందుకే అబద్ధాలు ప్రచారం చేసుకొని మీరేదో పొలిటికల్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకున్నారు. మీరేదో ధర్నాలు చేస్తాం, వినతి పత్రాలు ఇస్తాం. నువ్వు చేసుకో. నిన్నెవడన్నా ఆపాడా? నువ్వు ఆపావు. నువ్వు గవర్నమెంట్లో ఉండంగా ఎట్లా ఆపావు? ప్రతిపక్షానికి చెందిన వాళ్ళు ఎవరు కూడా రోడ్డు మీద కూడా తిరగడానికి వీలు లేకుండా జీవో నెంబర్ 1 తీసుకొచ్చి పెట్టి నువ్వు ఆపేసావు. ఇప్పుడు ఎవడన్నా నిన్ను ఆపుతున్నాడా? నీ ధర్నాలు సక్సెస్ కావటానికి 60-70 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్తావా? నీకు బాధ్యత ఉందా? నువ్వు ఒక ప్రజానాయకుడిగా నీకు ఒక బాధ్యత అనేది ఉండాలి. ఉందా బాధ్యత? ఇర్రెస్పాన్సిబుల్గా ప్రవర్తిస్తూ సమాజంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయటానికి ఒక సంఘ విద్రోహ శక్తులు ఎట్లా ప్రవర్తిస్తారో ఈ వైసీపీ నాయకులు అట్లా ప్రవర్తిస్తున్నారు. సంఘ విద్రోహ శక్తులు ఎట్లా ప్రవర్తిస్తారు? మొత్తం కులాల మధ్య, మతాల మధ్య ఘర్షణ పెట్టి, అన్ని వీడిని కొట్లాటలు పెట్టి సమాజంలో అశాంతి రేకెత్తిస్తారు. అట్లా జగన్మోహన్ రెడ్డి తన పేపర్లో, తన సాక్షి పేపర్లో 60-70 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రాస్తున్నాడు. 60-70 మంది రైతులు, 60 మందో 70 మందో నువ్వు రాస్తున్నావు కదా, వాళ్ళ పేర్లు పబ్లిష్ చేయి. ఏం తమాషాలు ఆడుతున్నావా? రాజకీయం చేయాలంటే రాజకీయం చేసుకో, అంతేగాని నువ్వు రైతుల్ని మోసం చేస్తున్నారు. ఏం మోసం చేశారు? అసలు ఈ జగన్మోహన్ రెడ్డికి మినిమం అవగాహన అనేది ఒకటి ఉంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఏంటో తెలుసా? కౌలు రైతుకు కూడా పరిహారం ఇస్తున్నారు. తెలుసా జగన్మోహన్ రెడ్డి నీకు? కౌలు రైతుకి అంటే ఒక ల్యాండ్ని ఎవరికైనా కౌలుకి ఇచ్చామనుకో, వాళ్ళు పంట పండిస్తూ ఉంటారు. అందులో నష్టం జరిగింది అనుకో, ఆ బీమా సొమ్ములు అటువంటివి ఉంటాయి కదా, కాంపన్సేషన్, గవర్నమెంట్ ఇచ్చే కాంపన్సేషను, అవి ఒరిజినల్ రైతుకి వెళ్తాయి. కౌలు రైతు అన్యాయం అయిపోతున్నాడు. ఈ పరిస్థితిని కూటమి ప్రభుత్వం సెట్ చేసింది. పంట వేసింది కౌలు రైతు కదా, కౌలు రైతుకి డబ్బులు వెళ్తాయి, నష్టపరిహారం కౌలు రైతుకి వెళ్తున్నది. భూమి యాజమాన్య హక్కులకి భంగం కలగకుండా కౌలు రైతుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి అతన్ని కాపాడుతున్నది. ఏం తెలుసు జగన్మోహన్ రెడ్డికి? మీకు విజయవాడ వరదలు వచ్చినప్పుడు చూసాం కదా, విజయవాడ వరదలు వచ్చిన సందర్భంగా కృష్ణా జిల్లాతో పాటు, ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా పంట నష్టం జరిగింది. పంట నష్టం జరిగితే అప్పటి వరకు ఎవ్వరూ ఇవ్వని కాంపన్సేషన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. వెంటనే అందులో వేసేసింది. వాళ్ళ అకౌంట్లలో పడిపోయిన డబ్బులు. జగన్మోహన్ రెడ్డి ధాన్యాన్ని సేకరించి ఆ రైతులకి, ధాన్యం సేకరించిన రైతులకి 9 నెలల పాటు డబ్బులు ఇవ్వకుండా బకాయి పెట్టి పదవి నుంచి దిగిపోయాడు.
1653 కోట్ల రూపాయలు. అవి ఎవరిచ్చారు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న వచ్చేమి వల్ల. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే రైతుల బకాయిలు జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టిన డబ్బుల్ని తీర్చాడు. ఇది ఇక్కడ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చేస్తున్న పని. అన్యాయం జరిగింది. మధ్యలో దళారులు ఉన్నారు. ఆ దళారులందరూ నీ పార్టీ వాళ్ళు. చూసుకో, ఒక్కొక్కడిని తాట తీస్తున్నారు అక్కడ. ఇప్పుడు ఖరీఫ్ ప్రొక్యూర్మెంట్ జరుగుతున్నది, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతున్నది. ఎట్లా జరుగుతుంది తెలుసా? దాదాపుగా 2.5 లక్షల మంది దగ్గర నుంచి ఇప్పటికీ వరి ధాన్యం సేకరించారు. ఒకవైపు క్లైమేట్ బాగలేదు, దాదాపుగా వారం 10 రోజుల పాటు ముసురు పట్టింది బంగాళాఖాతంలో వాయుగుండం వల్ల. అటువంటి పరిస్థితుల్లో కూడా తడి ధాన్యం కూడా కొనాలి. తేమ శాతం ఎక్కువ ఉన్నా కానీ తీసుకోవాల్సింది అని చెప్పి అందరి దగ్గర, రైతుల దగ్గర తీసుకుంటున్నారు. డ్రయర్ ఉన్న ఈ రైస్ మిల్లుల దగ్గర రద్దీ ఎక్కువగా ఉన్నదని చెప్పి కొత్త డ్రయర్స్ తెప్పించే ఏర్పాటు చేసి గవర్నమెంట్ ప్రొక్యూర్ చేస్తున్నది. తెలుసా జగన్మోహన్ రెడ్డి నీకు? మొత్తం 2.5 లక్షల మంది దగ్గర ప్యాడీ ప్రొక్యూర్ చేసి దాదాపుగా 3.5 వేల ధాన్యం సేకరించి రైతుల అకౌంట్లో 24 గంటల్లో డబ్బులు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 9 నెలలకు కానీ డబ్బులు వేయలే. ఈ రోజున వచ్చి రైతులకు అన్యాయం జరుగుతుంది అంటున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డికి తెలియని విషయం ఏంటంటే బంపర్ క్రాప్ వచ్చింది ఈ ఖరీఫ్లో. ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సీజన్లో బంపర్ క్రాప్ వచ్చింది. అసలు అంత క్రాప్ వస్తుందని రైతులు ఎక్స్పెక్ట్ చేయలే. ప్రతి రైతు సంతోషంగా ఉన్నాడు. ప్యాడీ తీసుకొచ్చి అమ్ముకుంటున్నాడు, డబ్బులు అకౌంట్లో పడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి కావాలంటే వెళ్ళి చూసుకోమని చెప్పి రైతుకి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్లు, అంటే ప్రొక్యూర్మెంట్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్. జనరల్గా రైతు ఏం చూస్తాడు అంటే నేను పండించిన పంటకి గిట్టుబాటు ధర రావాలి, నేను పండించిన పంటని అమ్ముకోవాలి అని చూస్తాడు. ఆ రెండు ఇక్కడ నెరవేరుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు తెలుసా? రైతుల ఆత్మహత్యల్ని ప్రేరేపించే విధంగా కొన్ని పోస్టర్లు రిలీజ్ చేశాడు పార్టీ తరఫున. 13వ తారీఖు ధర్నా రిలీజ్ చేయండి అని కింద ఇది పెట్టి, రైతులు ఎండ్రిందాగి చచ్చిపోతున్నారు, రైతులు ఊరేసుకొని చచ్చిపోతున్నారు, రైతులు తమ కళ్ళల్లోనే ఎండ్రిందాగి చచ్చిపోతున్నారని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నాడు. దుష్ప్రచారం. రైతుల్ని నిజంగా ఒక సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరువు వచ్చినప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సమయంలో అప్పటి ప్రతిపక్షాలు ఏం చేసినాయంటే రైతులకి వాళ్ళ పరిహారం ఇవ్వండి చనిపోయిన రైతులకి అని ఆ డిమాండ్ చేసినప్పుడు అప్పుడు ఏం చెప్పారంటే మనం పరిహారం ఎక్కువ ఇవ్వటం మొదలు పెడితే ఆత్మహత్యల్ని ఎక్కువ ప్రోత్సహించినట్టు అవుతుంది అని అప్పటి ప్రతిపక్షమే కంట్రోల్లోకి వచ్చింది. వాళ్ళే ఎక్కువ మనం అంటే అటువంటి ఆస్పెక్ట్ని మనం ప్రమోట్ చేయకూడదు, రైతుల కష్టాలు తీర్చాలి తప్ప చనిపోతే డబ్బులు వస్తాయి అన్న భావన కలిగించకూడదు అని అప్పటి ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించింది. అంటే రైతు ఎట్లయినా సరే రైతు ఆత్మహత్యలు ఆపాలి, రైతుకు భరోసా కల్పించాలి అన్న ఉద్దేశంలో ఆనాటి రాజకీయ నాయకులు బాగా ఆలోచించి అటువంటి నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక బాధ్యత లేని ఒక లీడర్ ఉండి రైతు 60-70 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తన పేపర్లో రాసి పబ్లిసిటీ చేస్తున్నాడంటే నిజంగా 60-70 మంది రైతులు ఆత్మహత్య చేసుకొని ఉంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రశాంతంగా ఉండేదా? ఎంత తప్పుడు ప్రచారం, ఎంత దుర్మార్గపు ప్రచారం. రైతు ఆత్మహత్యల మీద రాజకీయం చేద్దామనే ప్లాన్ వేస్తున్నావా? ఎంత అన్యాయం. నువ్వు నిజంగా 60-70 మంది రైతులు ఆత్మహత్య చేసుకొని ఉంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో బంపర్ క్రాప్ వచ్చి
ఇంత ప్రొక్యూర్మెంట్ జరుగుతూ 24 గంటల్లో రైతులకి వాళ్ళ బ్యాంకు అకౌంట్లలో డబ్బులు పడుతుంటే విషప్రచారం చేస్తున్నాడు. నేను నా ధాన్యం అంతా ఇచ్చాను, నా అకౌంట్కి మెసేజ్ వచ్చింది, కానీ అకౌంట్లో డబ్బులు పడలేదు అని ఎవడో రైతు చెప్పినట్టు దాన్ని సాక్షి పేపర్లో రాసి పబ్లిసిటీ చేశాడు. ఇప్పుడు దాన్ని పోస్టర్స్ తయారు చేసి విలేజ్ల్లో అతికిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ దౌర్భాగ్యం? అబద్ధాల మీద రాజకీయాలు చేస్తావా? రైతు ఆత్మహత్య నిజంగా అసలు రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే రైతు ఆత్మహత్యలు ఎక్కడ చేసుకోవట్లేదు. పాయింట్ నెంబర్ 1. ఒకళ్ళిద్దరు చేసుకున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి టైంలోనే జరిగింది. జగన్మోహన్ రెడ్డి టైంలో అసలు వెస్ట్ గోదావరి లాంటి జిల్లాలో క్రాప్ హాలిడే ఇచ్చారు. వరి రైతులు మేము ఈ వరి వేయం, వరి సాగు చేయం, ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం మేము వరి సాగు చేయం అని చెప్పి కాడవతలు పడేశారు. అటువంటి పరిస్థితులు సృష్టించిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చి రైతులకు అన్యాయం జరుగుతుంది, 60-70 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనే తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఇది బాధ్యతతో చేసే పని కాదు. ఇది బాధ్యత లేని నాయకుడుగా చెప్పుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ పని, దీన్ని నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ కపట నాటకాలు ఆడితే ఆంధ్రప్రదేశ్ రైతులు సహకరించే పరిస్థితి లేదు. రైతులందరూ ఈరోజు సంతోషంగా ఉన్నారు. రేపు సంక్రాంతి పండగని ఎంతో సంతోషంగా జరుపుకోవటానికి చేతిలో పుష్కలంగా డబ్బులు ఉన్నాయి, పుష్కలంగా పంట పండింది, ఆ పంటని ప్రభుత్వం కొన్నది, ఆ డబ్బులు వచ్చేసినాయి, ఆల్రెడీ బ్యాంకుల్లో పడ్డాయి. జగన్మోహన్ రెడ్డి ఏం దిగులు పడక్కర్లేదు. సంక్రాంతి పండగ మీరు చూడండి, నేను ఈరోజు చెప్తున్నా, సంక్రాంతి పండగ నిజమైన పండుగగా రైతులు జరుపుకోబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసే ఈ కపట నాటకాలు, ఈ దుష్ప్రచారాలు ఎన్నో రోజులు కంటిన్యూ కావు. ఇప్పటి రైతులు హ్యాపీగా ఉంటే నీకేంటి బాధ? నీ ఎందుకు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు? అన్నా ఆ రైతులందరూ చాలా అన్హ్యాపీగా ఉన్నారు నీకు చెప్పారా? వచ్చి చూడు, బ్యాంక్ అకౌంట్లో పడుతుంటే ఎవ్రీ ఫార్మర్ ఈజ్ హ్యాపీ, వెరీ హ్యాపీ. అటువంటి పరిస్థితుల్ని 6 నెలల్లో అంటే రైతుకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, రైతుకి ఎటువంటి కష్టం రాకుండా చూసుకునే ప్రభుత్వం వచ్చినందుకు వాళ్ళు సంతోషపడుతుంటే వాళ్ళని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి చేసే ప్రచారానికి అక్కడ వాస్తవానికి అస్థి మశాంతకం తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసే ఈ తప్పుడు ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మట్లేదు. సాక్షి పేపర్లో వస్తున్న ఈ వార్తలను అందరూ అసహించుకుంటున్నారు. ధాన్యం కొనుగోలు డబ్బులు జమ అయినట్టు మెసేజ్ వచ్చింది కానీ బ్యాంకులో డబ్బులు పడలేదు అంటూ కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామానికి చెందిన వేమూరి నాగేశ్వరరావు పేరు మీద సాక్షిలో ఇప్పుడు సాక్షి మీడియా ప్లస్ ఈ వైసీపీ వాళ్ళు ఒక పోస్టర్ తయారు చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇందులో అసలు యాక్చువల్గా జరిగింది ఏంటంటే, ఈ వేమూరి నాగేశ్వరరావు లీలా పెరావళి అనే ఒక మహిళా రైతుకి తండ్రి 81 బస్తాలకే రసీదు ఇచ్చారని ఆయన పేరు మీద ప్రచారం చేస్తున్నారు. ఆయన మిల్లుకి ఎంత ధాన్యం పంపించాడో చెప్పలేదు. లీలకి 1.5 సెంట్ల పొలంలో పండిన 81 బస్తాల ధాన్యాన్ని బాలాజీ రైస్ మిల్లుకు పంపారు. 2024 నవంబర్ 22వ తారీఖున మొత్తం 74,520 రూపాయలకి ఎఫ్టీఓ జనరేట్ అయింది. ఈ ఎఫ్టీఓ నెంబర్ని కూడా పెట్టారు. ఈ మొత్తం సాయంత్రం 6:14 మిల్లు ఈ విషయాన్ని ధృవీకరించింది. అప్పటికే బ్యాంకు పనివేళలు మించిపోయాయి. మరుసటి రోజు 4వ శనివారం, ఆ తర్వాత రోజు ఆదివారం, అంటే వరుసగా 2 రోజులు బ్యాంకులకి సెలవు వచ్చినాయి. సోమవారం అంటే నవంబర్ 25వ తేదీ ఉదయం 9:30 పేమెంట్ అయిపోయింది. ఎవరు తప్పిది? ఆ మధ్యకాలంలో అంటే నీకు 4వ శనివారం ఆదివారం కంటిన్యూస్గా వస్తే డబ్బులు పడకపోతే ఈ లోపల ఆ రైతు దగ్గరికి వెళ్ళి
నీకు డబ్బులు రాలేదు కదా, నీకు డబ్బులు రాలేదు కదా, నీకు డబ్బులు రాలేదు కదా అని చెప్పి చెప్పించి దాన్ని వీడియో తీసి ఆయన ఫోటో తీసుకొని ఈ సాక్షి పేపర్లో, సాక్షి మీడియాలో ప్రచారం చేసుకొని ఇప్పుడు అదే వాల్ పోస్టర్ వేసి ఇంత నాటకం అవసరమా? ఇంత నాటకం అవసరమా? ఆ తర్వాత అకౌంట్లో మొత్తం వచ్చేసింది, డబ్బులు వచ్చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి కదా, బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు ఆ లీల అనే ఆమె లింక్ చేసుకోవాలి. దాంతో ఈ బ్యాంకు వాళ్ళు ఏం చేశారంటే 27వ తారీఖు వాళ్ళు ఆ బ్యాంకు వాళ్ళు ఆమెకి చెప్పారు, స్పష్టంగా చెప్పారు, నీ ఆధార్ లింక్ చేసుకోమ్మా, నీకు వెంటనే వస్తుంది, డబ్బులు వచ్చేసినాయి గవర్నమెంట్ నుంచి, నువ్వు ఆధార్కి లింక్ చేసుకోకపోవటం వల్ల నీకు డబ్బులు ఇవ్వలేకపోతున్నావు అని చెప్పారు. ఆ తర్వాత ఆమె డిసెంబర్ 4వ తారీఖున, ఇదంతా జరిగింది నవంబర్లో, ఆమె డిసెంబర్ 4వ తారీఖున ఆధార్ కార్డుతో లింక్ చేసుకుంది. అదే రోజు ఉదయం 9:30కి ఆమె అకౌంట్లో సొమ్ము వచ్చేసింది. ఇక్కడ ఎవరు తప్పు ఉంది? ఆధార్ కార్డు లింకు లేకపోవటం ఒకటి, బ్యాంకుకి 2 హాలిడేస్ రావటం వల్ల ప్రభుత్వం సోమవారం నాడు డబ్బులు ఇచ్చింది. ఆ వచ్చిన డబ్బులు వచ్చినాయమ్మా మీరు తీసుకోండి అంటే తీరా చూస్తే ఆధార్ లింక్ లేదు. ఆధార్ లింక్ కాకపోవటం వల్ల మీరు ఆధార్ లింక్ చేసుకోండి అని చెప్పారు. ఆధార్ లింక్ చేసుకున్నారు, వాళ్ళకి డబ్బులు వచ్చినాయి. సమస్య ఎక్కడ ఉంది? ఇది తీసుకొచ్చి వాల్ పోస్టర్లు వేసి పంచిపెడతావా జగన్మోహన్ రెడ్డి? అసలు ఏమన్నా నువ్వు చేసే పబ్లిసిటీలో నువ్వు చేస్తున్న నీ పబ్లిసిటీ పిచ్చితోటి రైతుల్లో ఇంత అసహనం రేకెత్తిస్తావా? ఏమన్నా అర్థం ఉందా? థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.